ఆది పురుషావతారం ఏమిటి అంటే స్వరాట్ అనేటటువంటి రూపాన్ని ధరించి నారములయందు శయనించి, అంటే నీళ్లల్లో శయనించి నాభి పద్మంలో బ్రహ్మని సృజించినటువంటిది స్వరాట్ అవతారం, మొట్టమొదటి అవతారం. ఆ తర్వాత యజ్ఞవరాహ అవతారం, హిరణ్యాక్షుడిగా వచ్చి భూమిని చాపగా జుట్టి నీళ్లల్లో వేస్తే యజ్ఞవరాహ రూపంలో వచ్చి రాక్షసుణ్ణి చంపి భూమిని ఉద్ధరించినటువంటి అవతారం వరాహావతారము, యజ్ఞవరాహ అవతారం. మూడోది సుయజ్ఞ అవతారము అని ఇంకొక అవతారం ఉందండి. ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలే. మనం ఎప్పుడూ విననటువంటి ఈ అవతారాలని వింటే చాలా మంచిదండి. రుచి ప్రకటించాడు. కపిల మహర్షి అవతారం, కర్దిమ ప్రజాపతికి పతివ్రత అయిన దేవహూతికి కపిలుడు అనే మహర్షి పుట్టాడు. శ్రీహరి ప్రాప్తన సాధనమైన సాంఖ్యయోగాన్ని తల్లికి కడుపులో ఉండగానే బోధించి ఆమెకి మోక్షాన్ని ఇచ్చినటువంటిది కపిల అవతారము. దత్తాత్రేయ అవతారము, అత్రి మహర్షి అనసూయలకి దత్తతగా వచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దత్తతగా వచ్చి ఆయన దత్తతగా చేరినటువంటి వాడు కాబట్టి దత్త అత్రేయుడు, అత్రికి దత్తతగా వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. ఆయనని దత్తాత్రేయుడు అంటాడు. గురుదేవ అని ఎవరినైనా పిలుస్తామంటే కేవలం దత్తాత్రేయుడినే గురుదేవ అంటాము. శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర హరయే నమః అని చెప్పి దత్తాత్రేయుడయ్యాక నారద అవతారం, నారం దదాతి, నారం అంటే జ్ఞానాన్ని కలిగించేవాడు. మూఢభక్తి స్థిరముగా ఉండదు, జ్ఞానభక్తే స్థిరంగా ఉంటుంది. అలాంటి భక్తి కలిగినటువంటిదే నారద అవతారము. ఈ నారదుడనే ఒక అవతారం. తర్వాత సనక సనందాదులు, కల్పారంభంలో పరమాత్మ విశ్వసృష్టిని చేయాలనుకొని అప్రయత్నంగా సన అనేటటువంటి శబ్దం వచ్చింది. అందులో నలుగురు కుమారులు ఉద్భవించారు. సనక సనత్కుమార సనందన సనత్సుజాతులని. వీళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకొని కల్పంలో లయమైన దాన్ని తిరిగి లోకంలో ప్రవర్తింపజేస్తారు. విష్ణువంశతో అంటే ప్రతి కల్పంలో ఆత్మజ్ఞానం కూడా లయమైపోతుంది కదా, దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే జ్ఞానానికి అధిష్టాన దేవతలు ఈ సనక సనందాదులు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మచారులుగానే ఉంటారు. అవతారంగా ఎప్పుడు చిన్న పిల్లల్లాగా కనిపిస్తూ ఉంటారు, 5 ఏళ్ల వాళ్ళలాగా. నరనారాయణ అవతారం, నరనారాయణులు దక్షపుత్రిక మూర్తికి ధర్ముడు ఋషిపుత్రులు బదరీవనంలో తపం చేస్తూ ఉంటారు. అప్సరసలు పంపించగా నారాయణుడు ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి కానుగ్గా పంపించాడు. నరనారాయణులు కూడా శ్రీహరి అవతారమే. తర్వాత ధ్రువుడికి దర్శనమిచ్చినటువంటి రూపం ఒకటి ఉంది, దాన్ని విష్ణు రూపతేజుడు అని పిలుస్తారు. కాబట్టి ధ్రువుడికి అవతారం ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత హయగ్రీవ అవతారము, దేవతల యొక్క ఆ ధనస్సుని కొంచెం చెదలు కుట్టడంతో శిరస్సు తెగి అక్కడ గుర్రము యొక్క శిరస్సు హయము యొక్క శీర్షముతో బతికి సమస్త జ్ఞానాలకి మూల పురుషుడుగా అవతరించి హయగ్రీడు అనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలన్నిటినీ పునరుద్ధరించినటువంటి హయగ్రీవ అవతారం. వృషభావతారం అవతారం, అగ్రీధ్రుని పుత్రుడు నాభి. ఈ నాభికి మేరుదేవుకి శ్రీహరి కుమారుడుగా జన్మించి వృషభుడు అనే పేరుతోటి జడుడిగా యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్తుడై పరమహంసలాగా ఉండేటటువంటి వృషభావతారం. ఇది ఖచ్చితంగా విని తీరాల్సినటువంటిది. పరమాత్మ ఎలా భూమి మీదకి వచ్చినప్పుడు యోగ సాధన చేశాడు, మనకి ఎలాంటి లక్ష్యం చెప్పాడు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మత్స్యావతారం, ప్రళయకాలంలో సమస్తము అంతా వెళ్ళిపోతూ ఉంటే నావలోపల బీజాలన్నీ దాచిపెట్టి మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి మృత్యుసోమకుడు అనేటటువంటి వాడిని సంహరించినటువంటి ఆ అవతారం. కూర్మావతారం, దేవతలు రాక్షసులు అమృతమథనం చేసేటప్పుడు వాళ్ళు మంథన పర్వతం కిందకి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని లేపడానికి అలా ఉన్నటువంటి అవతారం కూర్మావతారం. ఆయనే ఇన్ని రూపాలు ధరించాడని చెప్తారు. అందులో కూర్మం ప్రత్యేకము. క్షీర సముద్రం మథనం చేసి అమృతాన్ని ఇప్పించారు. నారసింహావతారం, హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించడానికి, అలాగే హిరణ్యకశిపుణ్ణి కూడా ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం. ఆదిమూల అవతారము, గజేంద్రుణ్ణి మకరము నుంచి రక్షించినటువంటి అవతారము ఆదిమూల అవతారం. వామన అవతారం, బలి నుండి లోకాలని దానంగా కొని ఇంద్రుడికిచ్చి మళ్ళీ త్రివిక్రమ రూపుడుగా వెళ్ళినటువంటి వామనుడు అదితి కశ్యపుల పుత్రుడాయన. హంసావతారం, ఆత్మతత్వబోధ నారదుడు కోరుకుంటే భక్తితత్వాన్ని ఆత్మతత్వాన్ని బోధించినటువంటి రూపము హంసస్వరూపము. కాబట్టి అలా హంసస్వరూపుడైన విష్ణువు. మనువు అవతారం, విష్ణువు ఆయనే మనువుగా అవతరించి
దుర్జన శిక్షణ సజ్జన రక్షణ చేసి కీర్తిని సత్యలోకంలో ప్రకాశింపజేశాడు. ధన్వంతరి అవతారం, సముద్ర మథనము విష్ణువే ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించి అనారోగ్యాల్ని పోగొట్టాడు. పరశురామ అవతారం అలాగే మనందరికీ తెలిసిందే, హైహయాది క్షత్రియులు అధర్మాన్ని అణిచి కార్తవీర్యార్జునుడితో సహా 21 సార్లు మొత్తము అంతా నిర్జించి క్షత్రియులందరినీ ఒక పరశువు విసిరి మనకి వాళ్ళ చక్కగా కేరళ ప్రాంతం కనిపిస్తుందంటే ఆయన అనుగ్రహమే. అలాగే రామావతారం, రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని జయించి దశరథుడు కౌసల్యకి ఉద్భవించినటువంటి అవతారం. రామో విగ్రహవాన్ ధర్మ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇది కాశీక్షేత్రం. ఇదే విశ్వేశ్వరుడు కుడి చెవిలో బోధించేటటువంటి మంత్రం. కాబట్టి అలాంటి రామావతారం గురించి చెప్పారు. హరయే నమః. బలరామ అవతారం, కృష్ణుడు చక్కగా అనేక రకాలైనటువంటి సహకార రూపంగా ఉంటూ కృష్ణుడితోటి ఉన్నాడు అని అదొక అవతారంగా చెప్తారు. ఆదిశేషుడే ఇక్కడ బలరాముడిగా వచ్చాడని చెప్తారు. కృష్ణావతారం భూభారాన్ని తగ్గించడానికి దుర్మార్గమైనటువంటి ప్రభువులు రాక్షస ప్రవృత్తితో లోకకంటకులుగా ఉంటే వాళ్ళందరినీ సంహరించి సంపూర్ణ మహిమతో అవసరమైన పరిపూర్ణ జ్ఞానాన్ని అందించినటువంటి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. వేదవ్యాస అవతారం, ప్రతి యుగంలో వేదాన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ మానవులకి అందుబాటులో ఉండేట్టు చేస్తారు. వ్యాసో నారాయణో హరిహి అంటారు. కాబట్టి అదొక అవతారం. బుద్ధావతారం, ఈ అవతారం భాగవతంలో భవిష్యత్ కాలంలో జరగబోవు నైతిక ధర్మ ప్రవర్తకుడిగా చెప్పబడ్డాడు అని రాయబడి ఉంది. కల్కి అవతారం, కలియుగాంతంలో అధర్మము అన్ని విధాలా విజృంభించినప్పుడు విష్ణు భగవంతుడు కల్కి రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాడు అని చెప్పారు. ఇవి గాక తపము, చతుర్ముఖుడు, ఋషులు, ప్రజాపతులు ఈ అవతారాల్లో లోక సృష్టి కళ్యాణాలను ఆచరిస్తాడు అని చెప్పి శుకయోగి పరీక్షిన్ మహారాజుకి అవతార విశేషాలను గురించి తెలియపరిచాడయ్యా అని చెబుతూ ఇది మొత్తము బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పరీక్షిత్తు దాకా ఎలా వచ్చింది అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఇక భక్తిని గురించి శుకయోగి విపులంగా వివరించి తెలిపారు. పూర్వము బ్రహ్మ వేదాన్ని తరచి చూసి నిర్ణయించడం మొదలుపెట్టాడు. భక్తితో తప్ప మరో మార్గంతో మోక్షము లేదు, భక్తితో మాత్రమే మోక్షసిద్ధి కలుగుతుంది అని మానవుడు కోరికల్ని తీర్చడానికి ఎలాంటి దేవతల్ని ఆరాధించాలో చెప్పాడు. బ్రహ్మవర్చస్సు కావాలి అంటే బ్రహ్మని అర్చించండి అని చెప్పాడు. ఇంద్రియాల పటుత్వం కావాలంటే ఇంద్రుణ్ణి అర్చించండి అని చెప్పాడు. ఇది శ్రద్ధగా వింటారు, ఎందుకంటే ఇక్కడ ఏదో పొందాలి అంటే ఏం కావాలో చెప్పారు కాబట్టి పటుత్వం, ఇంద్రియాల పటుత్వం కోసం ఇంద్రుణ్ణి, సంతానం కావాలనుకుండేవాడు దక్షాది ప్రజాపతుల్ని, భోజనం కావాలి అనుకుండేవాడు అదితిని, ఆ అమ్మవారు అదితిని అలా ధ్యానం చేయాలి. స్వర్గం కావాలి అనుకుండేవాడు ఆదిత్యుల్ని ధ్యానం చేయాలి. రాజ్యాభిలాషులు, రాజ్యం కావాలి అనుకుండేవాళ్ళు విశ్వే దేవతల్ని ఆరాధన చేయాలి. దేశ ప్రజాధనాలు, కామములు, సాధ్యులని ఇవి కావాలి అనుకుండేవాళ్ళు వాళ్ళందరూ కూడా సాధ్యులని చెయ్యాలి. సిద్ధులు సాధ్యులు అని ఉంటారు. స్త్రీలు కావాలి అనుకుండేవాళ్ళు దుర్గా అమ్మవారిని చేయాలనుకోవాలి. తేజస్సును కోరుకుండేవాళ్ళు అగ్నిని, ధనం కావాలి అనేటటువంటి వాళ్ళు వసువుల్ని, పరశ్రమార్థులు రుద్రులని. ఎప్పుడైనా పరాశ్రమార్థులు కావాలి అంటే మీకు రుద్రుడు కావాలి. ఆయురారోగ్యాలు కోరుకుండేవాళ్ళు అశ్విని దేవతల్ని, పుష్టిని కోరుకుండేవాళ్ళు భూమిని, ప్రతిష్టని కోరుకుండేవాళ్ళు ఆకాశ భూదేవతల్ని, విద్యార్థులు శివుణ్ణి, సంతానార్థులు పార్వతిని, సంతాన కాములు పితృదేవతల్ని, రాజరికం కావాలి అంటే మనురూప దేవతల్ని, శత్రుమరణ కామాలు నివృత్తిని, భోగాభిలాషులు చంద్రుణ్ణి పూజించి సేవించాలి. కానీ శ్రీ మహావిష్ణువుని సేవిస్తే విమల జ్ఞానము, వైరాగ్యము, మోక్షము సిద్ధిస్తాయి. కోరికలున్నా లేకున్నా శ్రీహరిని చేస్తే ఆయనే అన్నిటినీ ఇస్తాడు, మోక్షం కలిగిస్తాడు. భాగవత కథోత్పత్తి జీవుల ముక్తి కోసమే. ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. మీకు కావాలన్నా వద్దన్నా
మీరు కథ వింటే ఇవన్నీ భాగవతంలో వస్తాయి. ఈ కోరికలన్నీ కూడా మీకు తీరుతాయ్యా అని భాగవతం ఈ లక్ష్యంతో కాబట్టి వీళ్ళని కోరితే ఇవి వస్తాయి, వీళ్ళని కోరితే ఇవి వస్తాయి, వీళ్ళని కోరితే అవి వస్తాయని వాళ్ళందరి స్తుతి తర్వాత చేస్తారు. అంటే ఇవన్నీ ఊరికినే వస్తాయ్యా. రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకొని ఆంజనేయ స్వామి ఉంటాడు. ఏనాడు ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి ఇది ఇచ్చాడు అని చెప్పడానికి లేదు. ఏమన్నా ఇచ్చాడా? అన్నీ ఆంజనేయ స్వామి రాముడికి ఇచ్చేవాడు. అరే పిచ్చివాళ్ళలారా, మీరొచ్చి రాముడినేవో కోరికలు కోరుతుంటారు, ఆయన్ని ఇబ్బంది పెట్టకండి, ఆయన ఆత్మారాముడు. మీకేం కావాలంటే ఆ కోరికలన్నీ నేనే తీరుస్తాను, ఆయన దాకా వెళ్ళక్కర్లేదు. మీకు మోక్షం కావాలంటే మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళండి. అది తప్ప ఇతరమైన చిన్న చిన్న విషయాల కోసం మీరు వచ్చి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన క్షణమే నేను లోపల మూర్తి దగ్గర కూర్చొని ఉంటా, మీకు అది ఇచ్చేస్తాను. కాబట్టి మీరు దయ ఉంచి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఈ కోరికలన్నీ తీర్చేటటువంటి ఆంజనేయ స్వామి ఇందులోనే ఉన్నాడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి రామచంద్రమూర్తి కూడా భాగవతంలోనే ఉన్నాడయ్యా అనే విషయాన్ని మనకి తెలియపరిచారు. కాబట్టి మొట్టమొదట్లో ఈ భాగవత రచన ఎలా జరిగింది అంటే, బ్రహ్మదేవుడు ఏం చేయాలో తోచక పద్మనాభం నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటే చతుశ్లోకి భాగవతం చెప్పారు. ఆ బ్రహ్మ నారదుడికి భగవత్తత్వాన్ని 10 లక్షణాలతో వివరించారు. నారదుడు వ్యాసుడికి విస్తారంగా చెప్పారు. శుకయోగి పరీక్షిన్ మహారాజుకి నిధిధ్యాసపూర్వకంగా అనన్య భక్తి యోగంగా నిలిపి మోక్షఫల సాయుధ్య ప్రాప్తి చెప్పారు. శూతుడు శౌనకాది మహర్షులకు పరీక్షిన్ మహారాజుకి శుకయోగి భాగవతాన్ని ఉపదేశించిన విధానాన్ని చెప్పారు. కృష్ణ పరమాత్మ భూభార హరణార్థం కౌరవ పాండవ యుద్ధాన్ని జరిపించాడు. ఇక్కడ కౌరవ పాండవ యుద్ధం అసలు కథలోకి అడుగు పెడుతున్నాము. దీనికోసం ఇందాడి నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన జ్ఞానమే చెప్పుకుంటూ వస్తున్నాడు. అది తెలిస్తే తప్ప ఇక్కడికి రాకండి నాయన, అది తెలుసుకుందే ఇందులోకి అడుగు పెట్టకండి. బ్రేక్ వేయటం రాకుండా యాక్సిలరేటర్ నొక్కకండి. బ్రేక్ వేయటం అనేది తెలియాలి. బ్రేక్ వేయటం రాకుండా యాక్సిలరేటరే నొక్కేవాడు ఎక్కడో అక్కడ గుద్దుతాడు, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇక్కడ అన్నిటికీ బ్రేక్ ఏది? ఇది మధ్యలో మిమ్మల్ని కొంచెం స్లో డౌన్ చేస్తుంది. అంటే ఈ వేగంగా వెళ్ళే మనస్సుని కొంచెం కొంచెంగా శాంతపరుస్తూ పూర్తిగా ఆపేసేటటువంటి విధానం. ఉన్నట్టుండి బ్రేక్ కొడితే తలకాయ కొట్టుకుంటుంది, అందుకని మెల్లిగా బ్రేక్ వేస్తూ పూర్తిగా ఆపేటటువంటి ప్రయత్నము లోపల మనస్సుకి చేసేటటువంటి ప్రక్రియే ఈ అద్భుతమైనటువంటి భాగవతము. కాబట్టి దుర్యోధనుడి మెప్పు పొందాలి అని అశ్వత్థామ అక్కడ యుద్ధం అయిపోయింది. కౌరవ పాండవుల్ని అందరితోటి యుద్ధం చేయించాడు. కానీ తొడ విరిగిపోయి దుర్యోధనుడు ఆ దగ్గర పడున్నాడు. ఈ దుర్యోధనుడి విషయం వచ్చేటప్పటికి ఒక విషయం చెప్తారండి. ఎంత దారుణమయ్యా ఈ దుర్యోధనుడు. చచ్చిపోయే ముందు అశ్వత్థామకి చెప్తాడు, అరే భీముడు దుర్మార్గుడు, భీముడు నా భార్యని రకరకాలైనటువంటి ఇబ్బందులు భానుమతిని పెట్టేటటువంటి అవకాశం ఉంది. అలా భీముడు గనక ఇబ్బంది పెట్టేటైతే ధర్మరాజు చాలా గొప్పవాడు, ధర్మానికే నిలుస్తాడు. భానుమతికి చెప్పు, ధర్మరాజుని గనక ఆశ్రయిస్తే సంరక్షిస్తాడు, వాడు ఎలా అయినా కాపాడుతాడు. కాబట్టి ధర్మరాజును ఆశ్రయించమనమ్మా ఆయన అను చెప్పు, ధర్మరాజు ఎప్పుడు తప్పడు అని సందేశం పంపిస్తాడు అశ్వత్థామతోటి. ఒక విషయం ఆలోచించండి, బతికుండి 5గురు మొగుళ్ళు అక్కడ కూర్చొని ఉండగా పరస్త్రీని తీసుకొచ్చి వివస్త్రని చేయడానికి సిద్ధమైన వాడు, అక్కడ అందరూ బలంగా ఉన్నారు, బలవంతులై దాసులై కూర్చున్నప్పుడు చేసినటువంటి వాడు ఇక్కడ తొడ విరిగి వీడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా వాడి భార్య పరస్త్రీ పరంగా కూడదు అనుకుంటున్నాడు. ఇదే కలియుగం రాబోతోంది అనేటటువంటి దానికి ధర్మం అండి. ఇతరుల యొక్క స్త్రీలందరూ నా వశం కావాలనుకుంటాడు, నా స్త్రీ మాత్రం నాకే ఉండాలి అనుకుంటాడు. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఈ కలియుగంలో రకరకాలుగా కనిపిస్తూ ఉంటుందయ్యా. కాబట్టి ఆ అశ్వత్థామ వెళ్ళాడు. వెళ్ళంగానే ఈయన మెప్పు పొందుదామని అర్ధరాత్రి పూట ఏం చేయాలో అర్థం కాలేదు, అటు ఇటు చూస్తున్నాడట. దుర్యోధనుడికి బాగా మనస్సుని ఆనందం కలిగించాలి అని చూశాడు. ఒక గబ్బిళం వెళ్ళి
ఆ కాకి గూట్లో ఉండేటటువంటి పిల్లల్ని పెట్టి రక్తం పీలుస్తూ చంపేస్తోంది. ఆహా, నాకు ఉపదేశం దొరికింది అనుకున్నాడు. ఏమిటి ఆ ఉపదేశము అంటే, ఆ గబ్బిళం ఎలా అయితే రాత్రిపూట వెళ్ళి కాకులని చంపుతోందో అలాగే నేను కూడా పాండవ పక్షంలోకి వెళ్ళి పడుకున్నటువంటి ఆ పాండవులందరినీ కూడా చంపేస్తాను అని వెళ్ళాడు. కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలుసు కాబట్టే పాండవుల 5గురిని బయటికి తీసుకెళ్ళాడు విడిగా. యుద్ధం కాగానే శిబిరం దగ్గరికి తీసుకొని వెళ్ళలా. కానీ ఆ శిబిరం దగ్గర ఉప పాండవులు పడుకోనున్నారు. అక్కడ ఉన్న కృపుడు అన్నాడు అశ్వత్థామతోటి, ఓరి ఉలూకమా నీకు ఉపదేశం ఇచ్చున్నది, ఆ ఉలూకమాటరా నీకు ఉపదేశం ఇచ్చేది, ఆ గుడ్లగూబా నీకు ఆదర్శము, ఆ గుడ్లగూబ ఎలా నెత్తురు పీల్చిందో అలా పీలుస్తావా హరిహరి అన్నాడు. అందుకనే గుడ్లగూబ అనేటటువంటి దాన్ని అశుభముగా, అది చాలా దారుణమైనటువంటి పని, కలియుగంలో మనుషులు చేసేటటువంటి పనే గుడ్లగూబ చేసే పని. కలియుగంలో మనిషి అశుభమే, ఆ గుడ్లగూబ పనే వీడు చేస్తుంటాడు. గుడ్లగూబ లక్ష్మీ అమ్మవారిని వాహనంగా ఉంచుకుంటుంది. వీడు కూడా ఎప్పుడూ లక్ష్మిని నేను ఉంచుకోవాలి, నన్ను ఎప్పుడూ లక్ష్మి ఎక్కి ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. గుడ్లగూబకి ఈ కలియుగంలో మానవుడికి పెద్ద తేడా లేదయ్యా అనే విషయాన్ని చెబుతూ పాండవుల్ని చంపాడు. చంపేటప్పటికీ కృష్ణ పరమాత్మకి చాలా కోపం వచ్చింది. ఆయన చాలా బాధపడ్డారు. వెంటనే ఆ ఉప పాండవుల్ని చంపినటువంటి వీడిని పట్టుకోవాలి అని అనుకున్నారు. ఇంతలోకి ఇతను ఏం చేశాడయ్యా, అక్కడ వీళ్ళ 5గురు లేరు కాబట్టి అపాండవమగుగాక అని ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అపాండవమగుగాక అని బ్రహ్మశిరోనామ అస్త్రాన్ని వేస్తే ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం అశ్వత్థామకి రాదు. వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వో బ్రహ్మాస్త్రాన్ని వేసి బ్రహ్మమును బ్రహ్మమందు లీనము చెయ్యి. ఈ జీవుడు పరమాత్మలో లీనమవుతాడు, వీడికి ఉపసంహారం చేయడం రావట్లేదు కాబట్టి ఈ ఉపసంహారం చేయలేనటువంటి దీని యందు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఈ రెండు దాంట్లో ఒకటి లీనమవుతాయి, అప్పుడు నువ్వు ఉపసంహారం చేసేటటువంటి ప్రయత్నం చేద్దుగానివి అని చెప్పాడు. ఆ బ్రహ్మాస్త్రం అపాండవం చేయడానికి పాండవుల మీదకి వెళ్తూ ఉంది. అలాగే బ్రహ్మాస్త్రం యొక్క శక్తి ఏమిటయ్యా అంటే, ఇక్కడ అర్జునాదుల మీదకి వచ్చింది, అదే బ్రహ్మాస్త్రం ఉత్తరాగర్భం వైపుకు కూడా ప్రయాణం చేసింది. అపాండవం వీళ్ళ కంటి ముందు కనిపించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆయన ఒక్కసారిగా బ్రహ్మాస్త్రం వేసి అలా ఆపారు. ఆపేటప్పటికీ వీళ్ళకి ఈ విషయం తెలిసింది. వీడికి ఉపసంహారం తెలియదు కాబట్టి అశ్వత్థామని గట్టిగా పట్టుకొని ద్రౌపది దగ్గరికి తీసుకొని వచ్చాడు. 5గురిని రాత్రిపూట చంపినందుకు వీడిని చంపేయాలి అనే ఉద్దేశంతో అర్జునుడు తీసుకొచ్చాడు. తీసుకొని వస్తే చంపడానికి వీల్లేదు అన్నాడు అర్జునుడు. భీముడు నేను చంపేస్తా అన్నాడు. అర్జునుడికి అక్కడికి తెచ్చాక కొంచెం జాలి కలిగింది. కృష్ణుడు చంపమన్నాడండి. బ్రాహ్మడైనా సరే నువ్వు చంపు, దోషం లేదు, వీడు చంపడానికి యోగ్యుడన్నాడు. అయినా సరే అర్జునుడు అక్కడికి తెచ్చిన తర్వాత చంపడానికి, గురుపుత్రుడు ఇతను, గురుపుత్రుడిని నేను చంపలేను అనే విధానంలో ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ద్రౌపదిని పిలిచారండి. ద్రౌపది వచ్చింది. అయ్యో పొరపాటును కూడా చంపకండి, ఇప్పుడు నాకు కడుపు కోత అనేటటువంటిది ఏదైతే లభించిందో ఇదే కడుపు కోత ఈమెని చంపితే కృపుల వారికి కూడా వస్తుంది కదా, ఆమెని ఆల్రెడీ నేను ఒక రకమైన కడుపు కోతకి గురి చేశాం పాండవులం. ఆమె భర్త అయినటువంటి మా గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క సమాప్తిని మేము ఇక్కడ చేశాము. ఆ బాధలో ఉన్నటువంటి ఆమెకి ఇప్పుడు నేను గనక ఈ చంపితే కృపుడి యొక్క బాధ ఇతన్ని చూసుకొని ఆమె బతుకుతోంది, ఇతని హత్య ఆమె మరణానికి కారణమై మళ్ళీ ఇంకో రకంగా మాకు అపాండవం కలిగేటటువంటి స్థితి ఉంటుంది అని ఎంత కరుణ చూడండి. అసలు ద్రౌపదికి తన కొడుకులను 5గురిని చంపేశాడా? కృష్ణ పరమాత్మ అంతటి వాడు చంపేయమని మాటిచ్చాడా? అయినా చంపకుండా వద్దు వదిలేయండి అంటే ఇది స్త్రీ మాతృమూర్తులకు ఉండేటటువంటి గొప్ప లక్షణం. అదే అత్యంత దారుణమైనటువంటి కోపంలోకి వెళ్ళిన కరుణ అనేటటువంటిది ఒకటి ఎక్కడో పైనుంచి ఉద్భవించి వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళకు వచ్చే ఆవేశకావేశాలు ఎటువైపు అయినా అవి తొందరగా పొంగులాగా వచ్చి తగ్గిపోతాయి. కాబట్టి ఆ తల్లి ఆ మాట చెప్పింది. వెంటనే అయినా సరే నేను ఊరుకోను అని భీముడు ఒక్క ఎగుడు ఎగిరాడు, ఒక్క ఉదుటన పక్కకి తిరిగేటప్పటికీ చంపబోతూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ద్రౌపది యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నవాడై
4 చేతులతోటి దర్శనమిచ్చాడండి. అక్కడ 4 చేతులతోటి ఒక్కసారి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఉద్భవించినప్పుడు 4 చేతులతోటి, కొన్ని విశేషమైన సందర్భాలతో తప్ప, చాలా కొద్ది చోట్ల తప్ప కృష్ణ పరమాత్మ 4 చేతులతోటి ఎక్కడా కనిపించాడు. 4 చేతులతోటి వచ్చి 2 చేతులతోటి భీముణ్ణి ఎత్తవతల పారేశాడు, 2 చేతులతోటి అశ్వత్థామని ఎత్తి పారేసి ఈ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని చంపుకోకుండా అక్కడ ఆపి అర్జునుడికి చెప్తాడు, నేనే బ్రాహ్మణ్ణి చంపద్దని చెప్తున్నాను, ఇప్పుడు నేనే బ్రాహ్మణ్ణి చంపమన్నాను, దీని అర్థం నీకు అర్థమైందా అర్జున? నేను చెప్పినటువంటి మాటని పరిపూర్ణం చెయ్యి అన్నాడు. అనేటప్పటికి అర్జునుడు ఒక్కసారిగా వెళ్ళి ఆయన శిరస్సుని మొత్తము, ఆయన లోపల ఒక మణి ఉంటుంది, ఇక్కడ అన్ని రకాలైనటువంటి బాధలు, కష్టాలు, క్లేశాలు ఏవీ లేకుండా మొత్తాన్ని తీసేసేటటువంటి ఆ మణిని ఒక్కసారిగా తలకాయలోంచి ఇట్లా పట్టుకొని జుట్టుతోటి సహా లాగి అవతల బారేశాడు. ఒక్కసారి శిరోమండనం అయింది అంటే బ్రాహ్మడు మరణించిన దాంతోటే సమానము. కాబట్టి మణితోటి సహా ఆ జ్ఞానరత్నము అనేది ఉందిగా, దాన్ని కూడా లాగేశారు. 3000 సంవత్సరాల పాటు అశ్వత్థామకి శాపమిచ్చారండి, కుష్ఠరోగంతో పడి ఉండు అని. 3000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పల్నాటి ప్రాంతానికి చెందినటువంటి బెల్లంకొండ స్వామివారికి ఆయన దర్శనం ఇచ్చి, ఏమిటయ్యా నువ్వు ఇంత పొడుగున్నావు, అశ్వత్థామ అంటున్నావు, నీకు శాపం ఉంది కదా అంటే, నా శాపం 3000 సంవత్సరాలేనయ్యా, అది అయిపోయింది, ఇప్పుడు శాప విముక్తున్నయ్యాను అనేటటువంటి మాట. అశ్వత్థామ చిరంజీవుల్లో ఒకడు. అశ్వత్థామ బలివ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తయతే చిరజీవిన అని చెప్తారు. ఈ చిరంజీవులైనటువంటి వీళ్ళందరూ కూడా మనకెప్పుడు స్మరించుకోదగ్గటువంటి వాళ్ళు అని చెబుతూ, ఎప్పుడైతే ఆయన ద్వారకకి వెళ్ళిపోదాము అని ఆ ప్రార్థన చేసుకుంటూ నమస్కరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఈ పక్క నుంచి ఇద్దరికి శిక్ష అయిపోయింది, ఇక వెళ్తున్నానని ద్వాపర బయలుదేరుతూ ఉంటే, ద్వారకకి బయలుదేరుతూ ఉంటే ఉన్నట్టుండి ఒక ఆర్తనాదం వినిపించింది. అర్జునుడేమో దుఃఖంలో ఉన్నప్పుడు కొల్చాడు, అలాగే ఇంకొక ఆర్తనాదం వినిపించింది కృష్ణ పరమాత్మకి. ఉత్తరారుస్తోంది, అక్కడ దాన్ని ఉపసంహరించావు కానీ అపాండవమగుగాక అన్నప్పుడు నా వైపు వస్తున్నటువంటి బ్రహ్మశిరోస్త్రాన్ని ఉపసంహరించవయ్యా అని ప్రార్థించింది. ప్రార్థించేటప్పటికీ ఆయన ఒక్కసారిగా ఈ అంగుష్టమాత్ర రూపంలో ఆ ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి, ఒక పక్కన జీవుడు, ఇంకో పక్కన పరమాత్మ, మధ్యలో మాయా అనేటటువంటి తెర వచ్చిందయ్యా. ఈ మాయా అనేటటువంటి తెర ఆయన ఏం చేశాడు, ఆ గదతోటి దాన్ని ఉపసంహరింపజేసి ఆయన్ని కాపాడాడు ఉత్తరాన్ని. అక్కడ కాపాడమని కోరినటువంటి వాడు పరీక్షిత్తు కాదు, జీవుడికి కోరిక రాలేదు. ఈ జీవుడికి ఉద్భవమైనటువంటి ఆ ఆది మూలమైన అజ్ఞానం ఏదైతే ఉందో అక్కడ ఆర్తి వచ్చింది, కానీ జీవుడిలో పూర్ణ ఆర్తి రాలేదు. అందుకని జీవుణ్ణి పూర్తిగా ఉద్ధరించలేదు. ఆ అజ్ఞానం కోరినంత మటుకు సారూప్యముగా రూపముతోటి వచ్చి అక్కడ కాపాడాడు. కాపాడిన తర్వాత ఈయన ద్వారకకి వెళ్ళారు. అక్కడ చక్కగా వెళ్తూ వెళ్తూ శంఖనాదం పూరించారు. పూరించేటప్పటికి ప్రజలందరూ ఆనందించారు. శంఖనాదంలో గొప్పతనం ఏమిటి అంటే, యుద్ధం జరిగేటప్పుడు శత్రువుల గుండెల్లో అది వైరి వర్గాన్ని భయపెట్టేట్టుగా ఉంటుంది. ఆయన అదే శంఖాన్ని ఊదితే ఆర్తజనులు, తన స్వీయ జనులు అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటిదై ఉంటుంది. అలాంటి శంఖమయ్యా ఆయనది. కాబట్టి అలాంటి ఆ శంఖాన్ని ఆయన పూరించారు. పూరించేటప్పటికీ అక్కడ ఆనందించారు. ఇక్కడ ఏమో కుంతీదేవి ఈ వెళ్ళేటటువంటి శంఖాన్ని పూరించడానికి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆవిడ ప్రార్థించింది.